మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో మంచి ఎంటర్టైనింగ్ మూవీ రూపొందుతున్న విషయం అయితే మనకు తెలుసు. చిరు కెరీర్లో 157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటి నుంచే మంచి హైప్ అయితే ఉంది. ఇక సంక్రాంతికి వస్తున్న చిత్రం ద్వారా ఈ ఏడాది అనిల్ ఊహించిన విధంగా భారీ బ్లాక్ బస్టర్ అయితే కొట్టడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేయబోతున్నారనే టాక్తో మరింత క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ పాత్ర కోసం ఆ స్టార్ నటిని సంప్రదించారని వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ ను తీసుకోవాలని మూవీ టీం అనుకుంటున్నట్లు రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. కానీ అది నిజం కాదని తేలిపోయింది. కాగా ఇప్పుడు చిరంజీవి పక్కన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా అయితే బాగుంటుందని అనిల్ భావించారట. దీంతో ఆమెను మేకర్ సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. కానీ ఈ చిత్రంలో నటించేందుకు నయనతార ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఒక్కసారిగా మెగాస్టార్తో మూవీ అని కూడా ఆలోచించకుండా నయనతార అడిగిన రెమ్యునరేషన్ విని మేకర్స్ అంతా అవాక్కయ్యారట. ప్రజెంట్ దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉందట. ఎందుకైనా మంచిది అని మరో హీరోయిన్ కోసం కూడా వెతుకులాట మొదలు పెట్టారట. మరిన్ని విషయాలు తెలియాల్సింది.